హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ తప్పు ఇద్దరిది. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. తనకి పండక్కి నగ తేలేదని రాజు భార్య రంజని పెద్ద గొడవ చేసింది. విసిగిపోయిన రాజు ఆమెకి నగ కావాలో తను కావాలో తేల్చుకోమన్నాడు. నాకు నగే కావాలి అని రంజని పట్టుబట్టింది. అయితే నేను ఇల్లు వదిలిపోతున్నాను అన్నాడు రాజు కోపంగా. పోతే పో అన్నది రంజని నిర్లక్ష్యంగా. నీ వంటి భార్యతో బ్రతకడం కంటే ఇల్లు వదిలిపెట్టడమే మంచిది అని రాజు ఇల్లు వదిలి వెళ్ళాడు. ఊరు చివర చెట్టు క్రింద రాజుకి ఓ సాధువు కనిపించి, కోపంలో ఉన్నట్లున్నావు, కారణమేమిటి నాయనా అని అడిగాడు. ఒక్క నగ కోసం నా భార్య నన్నే వదులుకునేందుకు సిద్ధపడింది, అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అన్నాడు రాజు. అసలేం జరిగింది అని సాధువు అడిగితే రాజు జరిగింది చెప్పాడు. ఓహో, ఒక్క నగ కోసం నువ్వు నీ భార్యను వదిలిపెడుతున్నావన్నమాట అన్నాడు సాధువు తాపీగా. ఈ మాటకి రాజు తెల్లబోయాడు. సాధువు చెప్పింది నిజమే. నగ కోసం తన భార్య తనను వదిలిపెడతానంది. కానీ ఆ నగ కోసమే తాను తన భార్యను వదిలేయాలనుకుంటున్నాడు. తప్పు ఇద్దరిలోనూ ఉంది. జ్ఞానోదయం కాగా రాజు సాధువుకు సాష్టాంగపడి ఆ వెంటనే వెనక్కు తిరిగి వెళ్ళాడు. అప్పటికి రంజని కూడా తన తప్పు తెలుసుకుని భర్త కోసం బయలుదేరబోతోంది. ఆ తర్వాత నుంచి ఆ ఇంట్లో మళ్ళీ కలతలు తలెత్తలేదు. ఇదండి వసుంధర గారి రచన తప్పు ఇద్దరిది అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.